తిహాడ్కు రానా రానా ఏదో మొత్తం మహాప్రతాప్ రానా లాగా వాడు రానా అని పేరు పెట్టుకున్నాడు. తిహాడ్కు రానా, ఎన్ఐఏ అదుపులో రానా, భారతదేశం పైన యుద్ధం ప్రకటించినటువంటి ఒక ఉగ్రవాది వాడంట. ఉగ్రవాదులను, దేశ వ్యతిరేకులని, దేశద్రోహులని గౌరవించాల్సినటువంటి అవసరం లేదు మిత్రులారా. కాబట్టి వాడు అని అంటున్నా. ఢిల్లీ ఎయిర్పోర్ట్కు తీసుకొచ్చారు. వాడు పాకిస్తాన్లో పుట్టిండు, కెనడా పౌరసత్వం తీసుకుండు, అమెరికాకు పోయిండు. అక్కడ ఇంటర్నేషనల్ ఒక ఏజెన్సీ లాంటిది ఒకటి ఇమిగ్రేషన్ ఏజెన్సీ పెట్టి ఉగ్రవాదులందరినీ కెనడాకి అటు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్లాన్ చేసేయడం మొదలుపెట్టారు. ఇదంతా వాళ్ళు చేసేటువంటి కుట్ర. వీటిని మనమేమో పట్టించుకోము, మనకు సంబంధం లేదు. మనకు తెల్ల రేషన్ కార్డు ఉందా, 3 రంగుల రేషన్ కార్డు ఉందా, లేకపోతే పచ్చ రేషన్ కార్డు ఉందా, ఆకుపచ్చది ఉందా, గులాబీది ఉందా, ఇవన్నీ ఎవరికి పోతున్నాయి ఏంటి అనేటువంటిది వాళ్ళ చర్చ. కానీ వాళ్ళేమో చాలా స్పష్టంగా దేశాన్ని ఎట్లా నాశనం చేయాలి, ఏం చేయాలి, అవతలను ఎట్లా బెదిరియాలి, ఎట్లా బెదిరించి మతాలు మార్చాలి, వాళ్ళని ఎట్లా ఇది చేయాలి, ఇది అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మోదీ ప్రభుత్వము అనేక దఫాల చర్చల ద్వారా డేవిడ్ ఎడ్లీని తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు, కానీ ఈయనను తీసుకొచ్చారు. ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ వాళ్ళకి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీకి, పాకిస్తాన్లో ఉండి భారతదేశం మీదకి ఉగ్రవాదులను పంపిస్తున్నటువంటి వాళ్ళకి ముచ్చెమటలు పడుతున్నాయి. వాడు మా దేశముడు కాదు, 20 ఏళ్ళ నుంచి మా దేశంలో ఎటువంటి అవి తీసుకోలేదు, ఆయన కెనడా పౌరసత్వం ఉన్నాడు కాబట్టి వీటికి మాకు లేదు. అరే ఆయన కెనడా పౌరసత్వం పాకిస్తాన్లోకి వెళ్ళి తీసుకున్నాడు. అక్కడ పోయి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐలో ముఖ్యులతోటి మిగిలినటువంటి వాళ్ళందరితోటి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళందరి పేర్లు చెప్తారేమన్నటువంటి ఒక భయం ఉన్నది. ఒప్పుకోవాల్సిందే, నాకు పాకిస్తాన్ నుంచే డబ్బులు వచ్చినాయి, పాకిస్తాన్ నుంచే నాకు ఏజెంట్లు వచ్చిర్రు, ఈ ఉగ్రవాదులందరినీ కూడా మేము పాకిస్తాన్ నుంచే పట్టుకొచ్చుకున్నాం, ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళని భారతదేశంలో తీసుకొచ్చి వాళ్ళందరికీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇచ్చినాం. ప్రజలారా ఆలోచించండి, భారతదేశంలో ఉండి ఈ దేశంలో ఉండి ఉగ్రవాదం కోసం మాట్లాడేటువంటి వాడు ఎవడైనా సరే వాడిని మొత్తం అసలు తునాతునకలు చేయాలి, నామరూపాలు లేకుండా చేయాలి. పొరపాటున వాని పేరు ఎవడైనా సరే ఈ దేశం యొక్క శత్రువుల పేర్లు, పాలస్తీనా పేరు మీద ఉగ్రవాదులకు మద్దతు ఇస్తాడు, వాడెవడో లెబనాన్కు సంబంధించినటువంటి హమాస్ పేరు మీద, లేకపోతే హిజ్బుల్లా పేరు మీద, హౌతీ పేరు మీద, లేకపోతే వాడెవడో అల్ఖైదాకు సంబంధించినటువంటి తీవ్రవాది పేరు మీద అందరూ ఈ దేశంలో దావూద్ ఇబ్రాహింని ప్రేమిస్తుంటారు. ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో వచ్చింది. ఇది స్వేచ్ఛనంట. ఇట్లాంటి స్వేచ్ఛ మనకు అక్కర్లేదు, తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేంత స్వేచ్ఛ మనకు అక్కర్లేదు. వాడిని తీసుకొచ్చారు. ఇవాళ విచారణ చేస్తే ఇంకొక గమ్మత్తు ఏంటంటే, గతంలో 90 ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఆ దాడుల సమయంలో ఉగ్రవాదులతోటి ఓరాహోరీ పోరాడిండు. అప్పట్లో ఏసీపీగా ఉన్నటువంటి సదానంద్ దాతే ఇప్పుడు ఎన్ఐఏ చీఫ్ అయ్యిండు. కాలం ఎట్లుంటుంది చూడు, కర్మ అనేటువంటి ఫలితం ఎట్లుంటుంది చూడు. వాడు ఆ రోజు చేస్తే అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్గా అక్కడ ఉన్నటువంటి డీసీపీగా ఉన్నటువంటి ఏసీపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్ఐఏ చీఫ్ అయ్యిండు. ఆ మారణ హోమంలో ఆయన గాయాలు కూడా అయినాయి. ఆయనకి ఉగ్రవాదులతో పోరాటం చేస్తుంటే ఆయన గాయాలు కూడా అయినాయి. అట్లాంటి వ్యక్తి ఇవాళ ఎన్ఐఏ చీఫ్ అయ్యిండు. ఆయన కాలంలోనే ఇవాళ ఆ ఉగ్రవాది రాక్షసుని భారతదేశంకి తీసుకొచ్చారు. కాలము కర్మము కలిసి వస్తే ఏది ఆగదు అనేటువంటి విషయం ఉంది కదా. ఉగ్రవాదులు వెళ్ళిన గ్రెనేడ్ పేలి సదానంద్ గాయపడ్డాడు. అయినప్పటికీ కాల్పులు ఆపకుండా 40 నిమిషాల పాటు సమయం చిక్కడంతో చాలామంది ప్రజలు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్ళిపోయారు. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. 26/11 దాడుల కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ సదానంద్ దాతే 2024 మార్చి నుంచి సారథ్యం వహిస్తున్నారు. 2026 డిసెంబర్ 31 దాకా ఆయన పదవిలో కొనసాగుతారు. అంటే ఆయనకు ప్రత్యక్షంగా ప్రతి విషయం తెలుసు. ఇంకా విచారణ చేయడం చాలా ఈజీ ఆయనకి. వాళ్ళ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, వీళ్ళని వాడిని అందరిని పెట్టి వాడి దగ్గర ఏవేవి ఉన్నాయో అన్నీ ఉంటాయి. వాళ్ళ పాకిస్తాన్ పిప్పి వెళ్తుంది, మొత్తం పాకిస్తాన్ పిప్పి వెళ్తుంది. ఆ దేశంకి వాళ్ళ గడగడగడ వణుకుతున్నది. మా దేశంలో ముఖ్యమైనటువంటి వాళ్ళ పేర్లు చెప్తే మేము ప్రపంచంలో ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ప్రపంచంలో తలెత్తుకోలేము, మేము ఉగ్రవాద దేశంగా ముద్రపడతాము, ఇప్పటికే అడక తింటున్నాము అనేటువంటి పాకిస్తాన్కు ఉన్నది. ఎవడన్నా పాకిస్తాన్ ప్రేమికుంటే మనం ఏం చేయలే, కానీ పాకిస్తాన్ని ప్రేమించేటువంటి మనం ఈ దేశంలో ఏం చేయాలో మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ని ప్రేమించడం చేసే పని ఏంటంటే ఇట్లా బొంబాయి ఉగ్రవాద దాడులు, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ళు, లేకపోతే ఇక్కడ లుంబిని పార్కులో బాంబు పేలుళ్ళు, దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడిలో బాంబు పేలుళ్ళు, బొంబాయిలో లేకపోతే బీహార్లో బాంబు పేలుళ్ళు, వీళ్ళు చేసేటువంటి పని అది.